హలో ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు మీకొక డెర్మటాలజీ ఇన్‌స్టిట్యూట్‌ని పరిచయం చేస్తున్నాను. ఇక్కడ కనిపించే ఈ పెద్ద బిల్డింగే స్కిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అన్నమాట. సో, పదండి వెళ్ళిపోదాము. ఇక్కడికెందుకొచ్చానంటే చాలా మందికి చెప్పాను. స్ప్రింగ్ సీజన్‌లో నాకు పోలెన్ ఎలర్జీ వచ్చింది. సో, దానికి నేను ఇక్కడ ఈ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యానన్నమాట. ఒకసారి చూపిస్తాను రండి మీకు కూడా. ఇక్కడ హాస్పిటల్ కంటే ఇన్‌స్టిట్యూట్ అంటేనే చాలా బావుంటుంది. ఇది చాలా పెద్ద ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ కూడా అందరూ ఉంటారు. అలాగే పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. ఇది కేవలం ఓన్లీ స్కిన్‌కి సంబంధించింది మాత్రమే. సో, సమ్మర్‌లో అదే స్ప్రింగ్ సీజన్‌లో నాకు ఆహ్, ఎలర్జీ వచ్చినప్పుడు నేను ఈ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యాను. చాలా బాగా రికవర్ అయింది. నాకు పూర్తిగా తగ్గిపోయింది. సో, ఒక్కసారి మీకు చూపించాలి, ఎవరికైనా యూజ్ అవుతదనే ఉద్దేశ్యంతోటి ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. చాలా బావుంటుంది. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు గూడా చూడండి. ఎవ్వరు మనకసలు ఒక్క పేషెంట్ కూడా కనిపించరు బేసిక్‌గా. ఎందుకంటే చాలా తక్కువ మందొస్తారనమాట ఇక్కడికి. ఓన్లీ స్కిన్నే కాబట్టి చాలా రేర్ కేసెస్ ఉంటాయి. సో, నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము. నాకు గూడా ఫస్ట్ టైమే ఎలర్జీ వచ్చింది. నేను మీ అందరికి చూపించాలనే ఉద్దేశ్యంతోటి పూలన్నిటిని నేను ఆ సీజన్‌లో అన్నీ క్యాప్చర్ చేశాను. అప్పుడు నాకు ఎలర్జీ అనేది స్టార్ట్ అయింది. చాలా ఇచ్చింగ్ వచ్చింది. ఫేస్ ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను, ఎలాంటి క్రీమ్ వాడాను అవన్నీ గూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల అస్సలు వీడియో చేయడం అవ్వట్లేదు. నేను కొన్ని క్లాసెస్‌కి వెళ్తున్నాను. అందుకని అస్సలు నాకు కుదరట్లేదు. సో, ఇప్పుడైతే చూసేయండి. సెకండ్ ఫ్లోర్‌లో ఉంటుందనమాట. చాలా పెద్ద ఇన్‌స్టిట్యూట్ ఇది. ఎక్కువ స్టూడెంట్సే ఉన్నారిక్కడ. అది అక్కడ మనం ఆ లోపల వరకు వెళ్ళాలి ఇప్పుడు. ఇది నేను 2 మంత్స్ వాడాను కోర్స్. పూర్తిగా తగ్గిపోయింది. నా స్కిన్ గూడా చాలా బెటర్ అయింది. నేను ఎలాంటి కేర్ తీసుకున్నానో మరొక వీడియో మళ్ళీ చేస్తాను. ఇప్పుడైతే చూసేయండి ఇది. నాకిది బాగా నచ్చింది. ఈ ఇది హాస్పిటల్ అంటే అసలెవరు నమ్మరు. మనకి అపార్ట్మెంట్స్‌లో ఉంటాయి కదా! అలా అనిపిచ్చింది నాకు. డాక్టర్ గారు గూడా చాలా బాగా చూసారు. చాలా కేర్ తీసుకొని మనతో 20 మినిట్స్ చాలా బాగా మాట్లాడారు. నేను వాళ్ళని ఆహ్, వీడియో రికార్డ్ చేయలేదు. చేయకూడదు కూడా యాక్చువల్లీ. సో, ఇదేనండి. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మనకి డోర్ ఓపెన్ చేయంగానే చక్కగా ఇలా కనిపిస్తదనమాట. ఇల్లినాయిస్ డెర్మటాలజీ ఇన్‌స్టిట్యూట్ అని. చూసారా? పార్క్ రిడ్జ్‌లో ఉంటుందిది. నాకు మా ప్రైమరీ డాక్టర్ గారు ఇక్కడికెళ్ళమని సజెస్ట్ చేశారనమాట. అందుకని నేను ఈ ఇన్‌స్టిట్యూట్‌కయితే వచ్చాను. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఇక్కడ నేను ఎవరిని క్యాప్చర్ చేయట్లేదు కాబట్టి జస్ట్ మీకు ఇలా పెయింటింగ్స్ అవన్నీ అలా చూపిస్తున్నాను అంతే. చూడండి ఈ పెయింటింగ్ అసలు ఇందులో ఏం అర్థం ఉందో నాకైతే అసలు తెలీదు. మీలో ఎవరైనా చూస్తే పెయింటర్స్ ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ దాని మీనింగ్ ఏంటో చెప్పండి. ఇక్కడ కొన్ని లక్షల్లో పెట్టి కొనుక్కుంటారు ఈ పెయింటర్స్‌ని. కానీ అందులో ఏదో ఒక మీనింగ్ ఉంటుందంట. మనకైతే తెలీదు. చాలా ఆ మీనింగ్స్ తెలియాలంటే మనం చాలా తెలివైన వాళ్ళమై ఉండాలనిపిస్తది నాకైతే ఇందులో. ఇందులో ఏముందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. కానీ ఇది చాలా కాస్ట్‌లీ అన్నమాట. వీళ్ళందరూ డాక్టర్స్. ఇంకా నేను డాక్టర్‌గా చెకప్ అయిపోయింది. తర్వాత మీకు వెళ్తూ ఒకసారి చూపించాలి. మీ అందరికి ఎవరికైనా యూజ్ అవుద్దనే ఉద్దేశ్యంతోటి ఇలా అన్నీ క్యాప్చర్ చేశాను. నాకైతే అసలు ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ ఒక 2 పూట్లు ఖచ్చితంగా పెట్టుకున్నాను క్రీమ్ అయితే. చూడండి నా ఫేస్ ఇప్పుడు చూపిస్తాను మీకు. అసలు ఎంత డ్రై అయిపోయిందో స్కిన్ అంతా పాడైపోయిందసలు. అదిగో మీకు కనిపిస్తుందా? దగ్గరికొచ్చి ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చాలా బెటర్ అయింది. రోజు నైట్ అంతా క్రీమ్స్ అన్నీ అప్లై చేసుకొని పడుకునేదాన్ని. ఈరోజు ఈ అవుట్‌ఫిట్ ఏసుకున్నాననమాట. అలా చూపిస్తున్నాను అంతే. సో, ఒక్కదాన్నే వచ్చాను. డాక్టర్ గారు చెకప్ అయిపోయింది. సరే మీ అందరికి షూట్ చేసేసి చూపిద్దామనేసి అలా ఎవరు లేరు. ఇంక అలా వాక్ చేసుకుంటూ కాసేపు కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. బయట కూడా డక్స్ కూడా ఉన్నాయి పక్కనే. చాలా డక్స్ ఉండే. నేను రికార్డ్ చేద్దామన్న లోపల అవి ఎగిరిపోయాయి. ఆ తర్వాత ఒక్క డక్ అయితే కనిపిచ్చింది మళ్ళీ. అదిగో చూడండి ఎంత బావుందో. అది యాక్చువల్లీ ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ నేను మాత్రం ఇస్తే అసలు ఫుడ్ తినలేదు. తనకి వాళ్ళ ఫ్రెండ్ ఒకరొస్తారంట. వచ్చి ప్రతిరోజు ఫుడ్ ఇస్తారంట.
ఆ ఫ్రెండ్ కోసం నేను కూడా వెయిట్ చేశాను కాసేపు ఎవరా ఏంటి అనేది. సో చూస్తే లాస్ట్‌గా ఇంక ఫైనల్‌గా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఫుడ్ పెట్టేశారు దానికి. అది హ్యాపీగా తినేసింది. సో ఎవరైనా సరే ప్రేమగా భోజనం పెడితే తినేస్తాయి కదా! నాకైతే ఇది చూసినప్పుడు భలే ఆశ్చర్యమేసేసింది. హ్యాపీగా గూడా అనిపిచ్చింది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా? బాయ్ బాయ్.